డెఫ్ పీపుల్ అండి. అంటే చిన్నప్పటి నుంచి ఎవరైతే వినలేకపోతున్నారో వాళ్ళ గురించి. సో, కొంతమంది చూసుంటారు. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే అసలేమీ వినలేకపోతున్నారు. అండ్ ఇది ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా టైం పడుతుందండి. బేసికలీ ఇదెందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి అరౌండ్ 1 ఇయర్ లోపు ఒక టెస్ట్ చేయాలండి. ఓఏఈ అని ఒక టెస్ట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి తెలుస్తుంది హియరింగ్ లోపల ఏమైనా డెఫిసిట్ ఉందా లేదా అన్నది ఈజీగా తెలుస్తుందండి. ఇది ఒక సింపుల్ టెస్ట్. జస్ట్ పిల్లలకి ఇయర్ బడ్స్ లాగా పెట్టి వాళ్ళు మెషిన్కి కనెక్ట్ చేసి చూస్తారు. యాక్చువల్లీ మన నేషనల్ ప్రోగ్రామ్స్ ప్రకారం ఇట్ ఈస్ కంపల్సరీ అండి. ప్రతి ఒక్క చైల్డ్ ఎవరైతే పుట్టారో వాళ్ళకి 1 ఇయర్ లోపు ఖచ్చితంగా ఈ ఓఏఈ టెస్ట్ అనేది చేయాలి. ఇది చేస్తే ఒకవేళ చిన్నప్పుడే ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలిసిపోతుందండి. అండ్ మనకి లేటెస్ట్ అడ్వాన్సెస్ ఎలా ఉన్నాయంటే మనకి సూనర్ వి నో, అంటే మనకి త్వరగా ప్రాబ్లం తెలిసినట్టుగా అయితే చిన్న ఏజ్లో కనుక మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే పిల్లలు డెఫినెట్లీ వినే ఛాన్స్ ఉంటుందండి. పుట్టుకతో వినకుడి లేని వాళ్ళు కూడా మళ్ళీ వినే ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్లీ ఇది ఎవరిలో చూస్తాము ఈ హియరింగ్ డెఫిసిట్స్ అన్న ప్రాబ్లము అంటే ఒక్కటండి, పుట్టుకతో ఉంది ప్రాబ్లం అంటే ఈదర్ వాళ్ళు మేనరికంలో పెళ్లి చేసుకొని ఉండాలి, లేకపోతే మదర్ ఫాదర్ ఎలాగో ఒకలాగా రిలేటెడ్ అయి ఉండాలి. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి పిల్లలు డిఫెక్ట్స్తో పుట్టడానికి. నెంబర్ 2, ఒకవేళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లికి ఏదన్నా జ్వరం వస్తే దాంట్లో ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ ఒక గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయండి. అవన్నిటి వల్ల మదర్కి ఫీవర్ వచ్చి ఎఫెక్ట్ అవుతే కూడా, లేకపోతే ఏదన్నా మెడికేషన్ ఏదైతే ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకోకూడదు ఒకవేళ మదర్ తీసుకుంటే, దీనివల్ల కూడా బేబీకి హియరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయండి. సో కొంతమంది చూస్తాము పుట్టుకతో బాగానే ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ సడన్గా వాళ్ళలో 2 చెవులు వినిపించడం ఆపేస్తాయి. లేకపోతే కొంతమందిలో ఓన్లీ ఒక్క పర్టికులర్ చెవు కూడా మొత్తం డెడ్ అయిపోతుందండి. సో టిపికలీ ఇది ఎవరిలో చూస్తాము అంటే పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ అండి. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒకవేళ మీకు వైరల్ ఇన్ఫెక్షన్ అవుతే దీని తర్వాత అయితే మీ వినికిడి తక్కువ అవుతుందో, ఒకవేళ మీరు కరెక్ట్ ఒక 1 వీక్ టైంలో కనుక కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మీ హియరింగ్ మీకు మళ్ళీ మీ హియరింగ్ రిస్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. కాకపోతే 3 వీక్స్ దాటితే ఏ డాక్టర్ కూడా ఏమీ చేయలేరు. వైరల్ ల్యాబ్రింథైటిస్ అనేది అవుతే, ఇన్ఫెక్షన్ అవుతే చెవు లోపల 3 వీక్స్ దాటిందంటే పర్మనెంట్ హియరింగ్ లాస్ అయిపోతుంది అండి. సో ఈ వైరల్ ల్యాబ్రింథైటిస్ ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఒక ఫీవర్ వచ్చిన తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే సడన్గా వినికిడి తక్కువ అయిపోతుంది. దీంతోపాటు కొంతమందికి కళ్ళు తిరుగుతాయి. అండ్ దాంతోపాటు వాళ్ళకి చెవులో ఒక రకమైన సౌండ్ వస్తుందండి, కుయి అన్నట్టుగా. దీన్ని టినిటస్ అంటాం అనమాట. సో ఫీవర్, టినిటస్, హియరింగ్ లాస్ ఇది ఒక స్పెక్ట్రమ్ అండి. దీన్ని ల్యాబ్రింథైటిస్ అంటాం. సో దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ ఏంటి? సో దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ వచ్చినట్టుగా అయితే సర్టన్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలండి, ఏవైతే బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ పెంచుతాయో మన చెవికి, కాక్లియాకి. ప్లస్ ఇంకా కొన్ని మెడికేషన్ ఉంటుందండి. ఒక ఫ్లూయిడ్ ఇవ్వాల్సి వస్తుంది, పర్టికులర్ డెక్స్ట్రాన్ ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. అదొక 3 డేస్ ఇవ్వాలి. ఓవర్ 24 అవర్స్ కంటిన్యూస్గా డ్రిప్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాక ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుందండి, నడుముకి ఇవ్వాలి. కొంతమంది డాక్టర్స్ డైరెక్ట్ టీఎంలో కూడా ఇంజెక్ట్ చేస్తారండి స్టెరాయిడ్ ఇంజెక్షన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది హెల్ప్ఫుల్ అవుతుంది, కానీ కొన్నిసార్లు ఈ సర్టెన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, మైనర్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ ప్రతి డాక్టర్ది డిఫరెంట్ ఉంటుందండి. ఇవి కాక ఒక లేటెస్ట్ మనకి మెషినరీ ఉందండి. ఒకవేళ మీరు 1 వీక్లో కనుక హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అని ఉంటుందన్నమాట. అంటే ఒక క్లోజ్డ్ చేంబర్లో మిమ్మల్ని కూర్చోపెట్టి ఆక్సిజన్ సర్టెన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో రిలీజ్ చేస్తారు. ఈ థెరపీ కనుక తీసుకున్నట్టుగా అయితే ఫస్ట్ 3 or 4 డేస్లో మీకు డెఫినెట్లీ మీ హియరింగ్ అనేది వెంటనే రిస్టోర్ అవుతుందండి. మనకి తెలంగాణలో కూడా ఒక్క సెంటర్ ఉందండి, అది మన బంజారా హిల్స్లో ఉంది లక్కీగా. సో మీకు ఒకవేళ మీకు చెవు వినిపించడం వినకడి కనుక తక్కువ అవుతే, దానికి ముందు ఒకవేళ ఫీవర్ వచ్చినా రాకపోయినా, చెవులో కుయ్యని సౌండ్ వచ్చినా
మీరు వెంటనే రియాక్ట్ అవుతే డెఫినెట్లీ మీకు వినిపించడం మళ్ళీ నార్మల్ అవ్వచ్చండి. కాకపోతే కొన్నిసార్లు చాలా సివియర్ కేసెస్ విలేజెస్లో దీన్ని సరిగ్గా ఐడెంటిఫై చేయక మెనింజైటిస్ అంటే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా వచ్చి పూర్తిగా ఒక ఇయర్ డెడ్ అయిపోయిన వాళ్ళు ఉంటామండి. 3 వీక్స్ తర్వాత యాక్చువల్లీ ఏ మెడికేషన్ కూడా మీకు పనిచేయదు. ఓన్లీ హియరింగ్ ఎయిడ్ ఒక్కటే మీకు సొల్యూషన్ అండి. సో ఇలా డెడ్ అయిపోయిన వాళ్ళకి హియరింగ్ ఏదైతే ఉందో SNHL అంటామండి, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. సో వీళ్ళకి ఏం చేయగలము? ఫస్ట్ ఎవరికన్నా సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు మేము హియరింగ్ ఎయిడ్ ట్రయల్ అనేది ఇస్తామండి. హియరింగ్ ఎయిడ్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. కొన్ని అయితే విత్ ఇన్ ద ఇయర్ కెనాల్ అంటే చాలా చిన్నగా ఉంటాయండి, చెవు లోపల కూడా పెట్టుకోవచ్చు ఆ హియరింగ్ ఎయిడ్స్. చాలామంది హియరింగ్ ఎయిడ్ అనగానే ఇలా పైకి పెట్టుకుంటాము, ఎంబారెస్డ్గా ఫీల్ అవుతాము, ఇలా చాలా అనుకుంటారండి. కానీ ఈ హియరింగ్ ఎయిడ్ అంటే చెవు లోపల కూడా పెట్టుకోవచ్చు. అండ్ యువతల వాళ్ళకి కూడా తెలియదండి మీరు హియరింగ్ ఎయిడ్ వాడుతున్న సంగతి. సో ఇవి కాక ఈ మధ్య లేటెస్ట్ ఆల్మోస్ట్ బ్లూటూత్ లాగా ఉండే హియరింగ్ ఎయిడ్స్ కూడా ఉన్నాయండి. బ్లూటూత్ అందరూ పెట్టుకుంటారు. సో మీరు డెఫినెట్లీ హియరింగ్ ఎయిడ్ గురించి ఎంబారెస్ అవ్వకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే అండి, హియరింగ్ ఎయిడ్ కూడా వీళ్ళకి పని చేయదు. సో వీళ్ళకి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే కాక్లియర్ ఇంప్లాంట్ అండి. అండ్ డెఫినెట్లీ కాక్లియర్ ఇంప్లాంట్తో హెల్ప్ ఉంటుందండి. వీళ్ళకి ఏంటంటే పర్టికులర్లీ యంగర్ ఏజ్లో చేసిన వాళ్ళకి ఇంకా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. లేటెస్ట్ దాని ప్రకారము 1.5 year ఏజ్ పిల్లలకి కూడా కాక్లియర్ ఇంప్లాంట్స్ చేస్తున్నారండి. సో ఇవన్నీ అడ్వాన్సెస్ మన దగ్గర ఉన్నాయి. అఫ్కోర్స్ కాక్లియర్ ఇంప్లాంట్ మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుందండి. అది 6 to 7, 8 lakhs, 6 lakhs ఉంటుంది, 8 lakhs ఉంటుంది, వేరియస్ ఇది ఉంటుంది. సో అది బట్ డెఫినెట్లీ హియరింగ్ అయితే రివైవ్ చేసుకోవచ్చు మీరు టైంకి రెస్పాండ్ అవుతాయి.